తాము అధికారంలోకి వస్తే టెన్షన్గా 1వ తేదీనే వేతనాలు ఇస్తామన్న రేవంత్ హామీ మాటలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు గడిచినా 1వ తేదీన జీతాలు అందని ద్రాక్షగానే మారింది. లైబ్రరీయన్ల దగ్గర నుంచి చిరుద్యోగుల వరకు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. 3 నెలలుగా వేతనాల కోసం ఎదురు చూస్తున్న లైబ్రరీయన్లకు పలు విన్నపాలు ఒత్తిళ్ల తర్వాత ప్రభుత్వం బుధవారం కొన్ని జిల్లాల్లో వేతనాలు విడుదల చేసింది. 3 జిల్లాల్లోని ఉద్యోగులకు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు కూడా ఇప్పటి వరకు అందలేదు. టెస్కో ఇవ్వాల్సిన యూనిఫామ్ వస్త్రం కొనుగోలు అడ్వాన్స్ ను మళ్లించి డిసెంబర్ నెల వేతనాలను ఎలాగోలా సరిపెట్టారు. పోలీస్ శాఖలోని హోంగార్డులకు ఈ నెల 14, 15 తేదీల్లో వేతనాలు ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మందికి 2 నెలలుగా వేతన బకాయిలు ఉన్నాయి. సెకండ్ ఏఎన్ఎంలకు మాత్రమే 1 నెల వేతనం అందించారు. దాదాపు 10,000 మందికి ఇంకా నెల జీతం బకాయి ఉన్నది. మిగతా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి 2 నెలల వేతనాలు అందాల్సి ఉన్నది. ఇలాంటి వారు సుమారు 5,000 మంది వరకు ఉన్నారు. మేనిఫెస్టోకు కాంగ్రెస్ పార్టీ మంగళం పాడిన తీరును గమనిస్తే 1వ తేదీనే వేతనాలు ఇస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయాన్ని మరిచింది. 20వ తేదీ వచ్చినా వేతనాలు అందక చిరు ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. మరి ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్న వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. జీతాలే కాదు, పెన్షన్ల విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తున్నది. రిటైర్డ్ ఉద్యోగులకు 1 నుంచి 10వ తేదీల మధ్యలో పింఛన్లు జమ చేయగా గురుకులాల్లోకి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ నెల 16న వేతనాలు జమ అయ్యాయి. ధూపదీప నైవేద్యం పథకంలోని అర్చకులకు 20 రోజులు ఆలస్యంగా వేతనాలు అందాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే గ్రంథాలయాల్లో పనిచేసే రెగ్యులర్ లైబ్రరీయన్లకు 12 జిల్లాల్లో బుధవారం వేతనాలు అందాయి. మంచిర్యాల, భూపాలపల్లి, వనపర్తి జిల్లాలకు ఇంకా వేతనాలు అందాల్సి ఉంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 3 నెలలుగా వేతనాలు లేవు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ కు జనవరి నెల వేతనాలు అందలేదు. సమగ్ర శిక్ష సెక్టోరల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు జనవరి నెల వేతనాలు కూడా ఇంకా పడలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లకు చెల్లించాల్సిన 3 డిఏలు బకాయిలున్నాయి. వీటిని ఇప్పటి వరకు చెల్లించలేదు. విద్యార్థుల యూనిఫారాల కుట్టుగూలి ఛార్జీలు ఇప్పటికీ అందలేదు. కేజీబీవీ, సిఆర్టీ, పీజీసీఆర్టీ స్పెషల్ ఆఫీసర్ల జనవరి నెల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. మధ్యాహ్న భోజన కార్మికులకు అక్టోబర్ 2023 నుంచి పారితోషికం అందలేదు. దీనికి 3,000 రూపాయలకు పెంచిన పెరిగిన మొత్తం లబ్ధిదారులకు అందలేదు. ఉద్యోగులు, టీచర్ల జీపీఎఫ్, సరెండర్ లీవుల బిల్లులు క్లియర్ చేయలేదు. సీఎం బ్రేక్ఫాస్ట్ బిల్లులు నవంబర్ 2023 నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సెర్ఫ్ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు అందలేదు. ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు డిసెంబర్ నుంచి 2 నెలలుగా వేతనాలు లేవు. వీఏఓలకు జనవరి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. అటవీ శాఖలో వాచర్స్ కు 3 నెలలుగా వేతనాలు లేవు.